జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు డీజిల్ కటకట అంటూ సాక్షిలో సుమారుగా 4 పేజీల్లో వ్యాసాలు రాశారు. ఎందుకు కటకట వచ్చింది? కటకట వస్తుందని ముందే తెలిసి 4 రోజులు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ నడిపిందా? క్యాంపెయిన్ వెనక ఉన్న అర్థం ఏంటి? ముందస్తుగా వాళ్ళకి ఎలా తెలిసింది? అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కటకట, నో స్టాక్ బోర్డులు, అక్కడక్కడ పెట్రోల్ బంకులు మూసేసిన పరిస్థితి తెలిసిందే, చూసాం మనం. కానీ ఇదే కటకట అని 3 రోజుల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. పెట్రోల్ లేదు, స్టాక్ లేదు అంటూ కంగారు పెట్టి ప్రజల్ని బంకుల వైపు మళ్లించింది. ఆ మళ్ళడం వల్ల నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. దీని అంతటి వెనక ఏదో అదృశ్య శక్తి ఉంది, లేదంటే ప్రజల్లో ఎంత భయాందోళనకు గురి రావాల్సిన అవసరం లేదంటూ ప్రచారం కూడా జరుగుతుంది మేడం. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అట్లా విశ్లేషిస్తారు? ఆ మధ్యన తెలంగాణలో కూడా ఇలాగే ఆర్టిఫిషియల్ ఏమంటారు కొరత అనేది క్రైసిస్ వచ్చింది. అంటే కావాలని చేయటమే. దీని వెనకాల రకరకాల మనుషులు ఉండొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మీకు వాళ్ళ సడన్ గా ఎట్లా వస్తుంది కొరత? అదే కదా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసి మీరు ఎందుకు అసలు క్రెడిట్ ఇవ్వట్లేదు అని ఆయన చాలా సీరియస్ అయ్యారు వెంటనే. అయితే మీరు ఇంకొక మాట అన్నారు, 4 రోజులుగా సోషల్ మీడియాలో ఇలా క్రైసిస్ వస్తుందని ముందుగానే ఒక కథనాలు వస్తున్నాయి అని. అంటే తెలుగుదేశాన్ని టార్గెట్ చేసి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి చేయడంలో, అంటే దీని వెనకాల అదృశ్య శక్తి అనేది ఒక ఐఏఎస్ ఆఫీసరా. ఇప్పుడు దీని అంతటినీ చూసే ఐఏఎస్ ఆఫీసరు ముందుగానే వాళ్ళకి లీకులు ఇచ్చి మీరు 4 రోజుల ముందే ఇట్లాగా కృత్రిమ కొరత వస్తుందని మీరు బాగా అక్కడ ప్రచారం చేయండి, నేను ఆ ట్యాంకులన్నీ కూడా కేరళకు మళ్ళిస్తానని చెప్పాడా. ఇవాళ ఈ ట్యాంకులు కొన్ని కేరళకి వెళ్ళిపోయాయి, మీకు తెలుసో లేదు. సో వెళ్ళిపోయాయి కాబట్టి ఈయన ఈ రకంగా చెప్పాడా. సో ఇందులో ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? ఇవాళ పెట్రోల్ బంకుల్లో మీకు మొత్తం చాలా పెట్రోల్ బంకులు అసలు స్టాక్ లేదని పెట్టాయి. చాలా పెట్రోల్ బంకుల్లో ఇంతకుముందు మనకి హైదరాబాద్లో జరిగినట్టుగా 4 రోజులు పెద్ద పెద్ద క్యూలు. ఎందుకు అంటే మీరు అపోజిషన్లో ఉండి మీరు రాజకీయం చేయలేక మీరు ఇలాంటి పనులు చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ప్రజల్ని ప్యానిక్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటి? ప్రజలు ఏమైనా మీకు వచ్చి ఓటు వేస్తారా? ఇప్పుడు ప్రపంచం అంతా ఇబ్బంది పడుతోంది. ఇవాళ మీకు బహిర్యుద్ధం అంతర్యుద్ధం 2 జరుగుతున్నాయి చాలా దేశాలు. జరిగేటప్పుడు అసలు ఈ మాత్రం మనం బతకగలుగుతున్నాం, ఈ రకంగా పెట్రోల్ దొరుకుతోంది, ఈ రకంగా డీజిల్ దొరుకుతోంది అని మీరు అపోజిషన్లో ఉండి ప్రజలకి చెప్పగలగాలి. ప్యానిక్ చేయకూడదు వాళ్ళని. ప్రభుత్వం ఈ మాత్రమైనా చేయగలుగుతుంది, మనం సంతోషించాలి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద గవర్నమెంట్ హూ ఎవర్ ఇట్ ఈస్. ఒక అపోజిషన్ పార్టీకి సంబంధించి మీరు అలా ఉండాలి. నేను నిన్న మనం మొన్న చెప్పుకున్నామండి, ఈయన యూకే వెళ్ళినా లేదు ఏంటంటారు యూరప్ టూర్కి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒకటి చేస్తాడని అన్నాం కదా. అవును, మీరు అన్నారు మొన్న. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎక్కడికి తీసుకెళ్తాడు, ఎక్కడికి లీడ్ చేస్తాడు, ప్రజల్ని ఏమైనా రోడ్డు మీదకి తీసుకొస్తాడా, ఏదైనా ఒక కుట్ర కోణం ఉందా దీని వెనకాల? ఇది కూడా చాలా ఆలోచించాలి సార్. మొన్న నైటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది డ్రమ్ములు డీజిల్ పెట్రోల్ కొట్టించుకుని ఎగ్జాక్ట్లీ మీకు మొత్తం పట్టుకెళ్ళిపోయారండి. మీరు చూసారో లేదో పెద్ద పెద్దవి. అంటే వీళ్ళు అవన్నీ ఎక్కడో నిలవబెట్టారు, ఇవాళ బ్లాక్ చేశారు, బ్లాక్లో పెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేయాలంటే కన్సర్న్ మినిస్టరు ఎవరెవరైతే పట్టుకెళ్లారో స్లిప్పులు ఉంటాయిగా వాళ్ళందరి దగ్గర రేట్ చేయించాలి. చేయించి దాన్ని ఎందుకు నిలవబెట్టారో కనుక్కోవాలి. ఎందుకంటే మీరు చూశారు ఏంటి స్కూటర్ల మీద కూడా వచ్చేసి, అంటే దీని వెనకాల కుట్రకోణం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి వెళ్తూ చేసిన పని. వచ్చాక అవునా నాకు తెలియదే అంటా ఆశ్చర్యపోక. దీని మీద స్పందిస్తున్న సాయంకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు, ఈ ఆయిల్ సమస్యను పరిష్కరిస్తారంటే కూడా ఆయన అజ్ఞానంతో మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతాయి. వాళ్ళ మీకు గుర్తుందా మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇళ్ళు పోతున్నాయి మావి రోడ్డు వైండింగ్ లేదో చెప్తే మీరు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మా ప్రభుత్వం వచ్చాక నేను చూస్తానంటే వాళ్ళు మొహం మీద అడిగారు, మీరు చూసారో లేదో, నువ్వు వైసీపీ రాకపోతే సార్, మీరు రాకపోతే, మీరు ముఖ్యమంత్రి కాకపోతే అంటే అవినాష్ రెడ్డి వాళ్ళని సర్ది చెప్పలేక చచ్చాడు. ఇంకా అది మెరుగు మేడం. ఆ మధ్య ఒకసారి ఎవరు ఆరోగ్యం బాగా ఒక ఆమె వెళ్ళి నాకు ఆరోగ్యం బాగాలేదు బాబు సాయం చేయమంటే 3 ఏళ్ళు ఆగమని వచ్చినాక మన ప్రభుత్వం వచ్చినాక ఆరోగ్యం ఆవిడ ఆగాలి కదా, ఆవిడ ప్రాణం. అంటే ప్రజలు పిచ్చాడని అనుకోవడానికి ఇది ఆస్కారం కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయిల్ సమస్య తీరుస్తాడు, యూకే వెళ్ళి అక్కడ పరిష్కరిస్తాడు ఆయిల్ సమస్యని. సో మొత్తం మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే
ఇది కావాలని ఆర్టిఫిషియల్ స్కార్సిటీ తీసుకొచ్చారండి, అందులో డౌట్ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి వెళ్తూ చేసిన కుట్ర. ఈ కుట్ర వెనకాల ఇది ఇక్కడితో ఆపుతాడా, దీని వెనకాల ఇంకేమన్నా చేస్తాడా అనే దాని మీద ఇంటెలిజెన్స్ కూడా దృష్టి పెట్టాలి. ఇది అంటే మన ఏది కూడా తేలిగ్గా తీసుకోవడానికి లేదు. సుమారుగా 20 రోజుల ముందండి ఆ, తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఇలాగ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాక 3 రోజుల తర్వాత కృత్రిమ కొరత వచ్చింది. నేను ఇందా మీరు ఎంతమంది అన్నట్టు. ఆటో వాళ్ళకి చెప్పాను తెలుసా సార్, నేను ఎంతమందికి చెప్పాను, మీరు టెన్షన్ పడద్దు, ఉంది, ఇది కాదు, కావాలని చేస్తున్నారు అని. రియల్లీ నేను అసలు ఎంతమందికి చెప్పాను. అదే రకంగా ఇవాళ ఆంధ్రాలో జరుగుతోందండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందే మేల్కొంటారు, అదేం బాధ లేదు. కాకపోతే ఏంటంటే ఆ కన్సర్న్ ఐఏఎస్ ఎవరో అతని మీద ఆల్రెడీ దృష్టి పెట్టారని తెలుస్తోంది. మరి ఇవాళ రేపట్లో ఆయన వీఆర్కి పంపిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈయన ఒక్కడే కాదండి, ఇంకెవరెవరు ఉన్నారు అసలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అంటే ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తూ, ప్రభుత్వ విధులకి, తర్వాత ప్రజల్ని ప్యానిక్ చేసే వాళ్ళని ఉపేక్షించొద్దని మనం ఖచ్చితంగా చెప్తాం. ఆ బీఆర్ఎస్ హ్యాండిల్స్ ఎవరైతే విషప్రచారం చేశారో ఇప్పుడు ఆంధ్రాలో నిన్న ఈ ప్రాబ్లం రావడం కూడా అవే హ్యాండిల్స్ ఆ ముఠానే పనిచేసి గందరగోళం సృష్టించారు. మరి ఇద్దరు ఒకళ్ళే కదా సార్, ఇద్దరు అక్కడ ఇక్కడ గురు శిష్యులే కదా. నాకు చేసి పెట్టని అడుగుంటాడు, వెళ్తూ వెళ్తూ చెప్పేసి వెళ్ళుంటాడు. అందుకని వీళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. ముందు మీ పార్టీలో ఉండే కలహాలు చూసుకోండి. మీ కూతురు బయటకు వచ్చి మిమ్మల్ని ఎలా ఏకిందో అది చూసుకోకుండా మీకు ఎందుకు అసలు వైసీపీ గురించి? అంటే ఇద్దరు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారుగా. రెండు పార్టీలు ఒకే దగ్గర ఏమంటారు సిద్ధాంతాలన్నీ రచించబడతా ఉన్నాయి, చర్చ జరుగుతా ఉన్నాయి, ఎక్కడ ఎట్లా ఎవరిని ఏం చేయాలనేది కూడా ఇద్దరు అదే కేసీఆర్ ఇందులోనే గారు కూర్చొని ఉండమని మాట్లాడుకుంటారు. రెండు పార్టీలు భూమట్టం అయిపోతాయి అంతే కదా. అప్పటి వరకు ఇలా చేసుకుంటూ ఉంటారు, అంతే. కలిసి వచ్చేది ఏం లేదు. మరి కేసీఆర్ గారు అంత తెలివిగలాడు, జాతిపిత అని చెప్పుకున్న ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా లొంగిపోయి ఎందుకు కాలం తీయాల్సి వస్తుందో, ఎందుకు రాజకీయాలు చేస్తుందో అర్థం కాని పరిస్థితి. అంటే చంద్రబాబు మీద కోపం సార్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మనిషికి ఒకలాంటి ఏమంటారు ఆ కోపము, కసి అవి కళ్ళు మూసుకుపోయేలా చేస్తారు. అంటే వ్యక్తి మీద కోపం రాష్ట్రం మీద మరి రాష్ట్రం మీద చూపిస్తారు, ప్రజల మీద పడుతుంది కదా అది ఎఫెక్ట్. ఆయన కొత్త ఏం కాదుగా. ఇప్పుడు ఒక కుటుంబం దోచుకుంది కదా సార్. అంటే ప్రజలు ఏమైనా పర్లేదు, ఆ కుటుంబాలు బాగుపడాలి అంతే. ప్రజలు ఎవరు సార్, వాళ్ళకి ప్రజలు ఎవరు? వాళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తారా? భలే వాళ్ళే మీరు. కూతురు నిన్న ఎలా ఏకింది సార్, అసలు మామూలుగా ఏకిందా? ఇంకొకళ్ళైతే ఈ పాటి గురేసుకుని చచ్చిపోవాలి, నిజంగా చెప్తున్నా. ఆ రకంగా మాట్లాడింది. ఆవిడ వాస్తవాలు చాలా బయట పెట్టింది నిన్న అసలు ఆవిడ మాట్లాడినప్పుడు 1,89,000 కోట్లు ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టింది 10 ఏళ్లలో. 1,21,000 కోట్లు పాలమూరు కాళేశ్వరానికి ఖర్చు పెట్టారు. ఇంత చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అంటుంది. అసలు తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నియామకాలు, నిధులు, ఈ మూడింటి మీదను నీళ్ల కోసం 1,89,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇచ్చింది ఎంత 1,00,000 ఎకరాలకి అంటుంది. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత దోచుకున్నారు, వాళ్ళకి నిజమైన ప్రేమ ఎంత ఉంది తెలంగాణ మీద, ప్రజల మీద. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఎంత ఉంది ప్రజల మీద. నేను వచ్చాక చూస్తాను, ఈలోగా మీరు చచ్చినా పర్వాలేదని చెప్పేవాడు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడా? మొత్తం మీద పాపం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపించి కూటమి ప్రభుత్వం మీద తోసే ప్రయత్నంలో వాళ్ళే బొక్కబార్లు పడ్డారంటారు. ఖచ్చితంగా ఇందులో మీకు సందేహం ఏం అక్కర్లేదు. మీకు 1-2 రోజుల్లో మొత్తం న్యూస్ బయటకు వస్తుంది కదా సార్. ఎవరు ఐఏఎస్ ఆఫీసరు, ఎందుకు చేశాడు, ఎవరి కోసం చేశాడు, చేసిన ఆయన అక్కడి నుంచి ఎట్లా ఆనందపడ్డాడు, మళ్ళీ అది కూడా వీడియో ఏమైనా తీయించుకున్నాడా, ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి. ఏది ఏమైనా ఇవాళ ఇంటెలిజెన్స్ ఇంకా అలర్ట్గా ఉండాలని మాత్రం మనం పెట్రోల్ డీజిల్ కొరత కుట్ర మహాపాపమని, ఆ కుట్ర వెనక ఉన్న ఆ ఐఏఎస్ త్వరలోనే గుర్తింపబడి శిక్షింపబడతాడంటూ విశ్లేషించిన కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే సార్.